హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. ఇవాల్టి వీడియోలో అయితే ఒక మంచి అప్లికేషన్ అయితే మీకోసం తెచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ జస్ట్ మీరు సైన్ అప్ అయిన వెంటనే అయితే మీరు ఇన్స్టెంట్గా పేటిఎంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్లికేషన్ అనేది తెచ్చాను. అలాగే మీకు ఈ అప్లికేషన్లో గేమ్స్ ప్లే చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు, టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో గురించి అయితే చెప్తాను, కాబట్టి తప్పకుండా అయితే ఈ వీడియోని చూడండి. ఈ అప్లికేషన్ గురించి చెప్తాను కాబట్టి ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి. తర్వాత ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా మీకు పేమెంట్ ప్రూఫ్స్ కావాలన్నా సరే నా టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇవాళ చెప్పబోయే అప్లికేషన్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు సైన్ అప్ అయ్యేటప్పటికైతే గుర్తుపెట్టుకోండి, మీరు సైన్ అప్ అయ్యేటప్పటికైతే మీరు పేటిఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని మీరు సైన్ అప్ అవ్వండి. ఎందుకంటే మీరు విత్డ్రా తీసుకునేటప్పటికి మళ్ళీ ఒకసారి అయితే మీకు పేటిఎం మొబైల్ నెంబర్ అడగదు, కాబట్టి తప్పకుండా అయితే మీరు సైన్ అప్ అయ్యేటప్పటికి మీ పేటిఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు దీంట్లో ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలో చెప్తాను చూడండి. మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది మనకి, ఓకేనా. దానిపైన ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ నా వాలెట్లో అయితే 120 కాయిన్స్ అయితే కనిపిస్తుంది కదా. మనకి 120 కాయిన్స్ వాల్యూ వచ్చేసి మనకి 100 కాయిన్స్కి మనకి 1 రూపీస్ అయితే వస్తుంది. అలాగే మీరు ఇక్కడ పక్కన చూడండి, మనకి గిఫ్ట్ ఐకాన్ అనేది ఎగురుతుంది కదా, అక్కడ దానిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే అయితే మీకు ఇక్కడ ఒక కోడ్ అనేది మీకు అడుగుతుంది. ఆ కోడ్ని మీరు అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఆ 100 కాయిన్స్ అనేది వస్తుంది. నాకు ఏదైతే ఉందో కదా 120 కాయిన్స్ అనేది ఇలా అయితే మీకు వస్తుంది. ఆ కాయిన్స్ ఇన్స్టెంట్గా అయితే మీరు పేటిఎంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ని ఎంటర్ చేయండి. మీరు ఈ కోడ్ని ఏమి ఎంటర్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూడండి, మీరు ఏం చేయాలంటే ఇక్కడ నేను ఎలా అయితే ఎంటర్ చేస్తానో అలాగే మీరు ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేసినా కదా, చేసిన తర్వాత మీకు ఇలా అయితే వచ్చింది కదా, సేమ్ ఇలానే మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద క్లెయిమ్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే మీకు ఆ 100 కాయిన్స్ అనేది క్లెయిమ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నాను కాబట్టి నాకైతే రాదు అనుకుంటున్నా. చూడండి, మనకి ఒక యాడ్ అనేది వస్తుంది. ఈ యాడ్ని అయితే మీరు కట్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోతే చాలు, మీకు మీ వాలెట్లో అయితే ఆ 100 కాయిన్స్ అనేది యాడ్ అయిపోయి ఉంటుంది. అలాగే మీరు ఆ 100 కాయిన్స్ ఇన్స్టెంట్గా అయితే మీరు పేటిఎంలోకి అయితే విత్డ్రా తీసుకోవచ్చు, ఓకేనా. దానికైతే ఒక చిన్న కండిషన్ కూడా అయితే ఉంటుంది. ఆ కండిషన్ అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు ఆల్రెడీ యూజ్ పీజీ కోడ్ అయితే అడుగుతుంది కదా, నేను ఆల్రెడీ యూజ్ చేసుకున్నాను కాబట్టి నాకు రావట్లేదు. మీకు యూజ్ చేసుకుని అయితే మీరు ఏం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 120 కాయిన్స్ కనిపిస్తుంది కదా, పక్కన మనకి ఏరో మార్క్ కనిపిస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ మీరు ఇక్కడ 100 కాయిన్స్ అయిపోగానే అయితే మీరు ఇన్స్టెంట్గా 1 రూపీస్ పేటిఎంలోకి తీసుకోవచ్చు. అలాగే మీకు 200 కాయిన్స్కి 2 రూపీస్ వస్తుంది, 300 కాయిన్స్కి 3 రూపీస్, అలాగే 500 కాయిన్స్కి 5 రూపీస్ అనేది వస్తుంది. ఇలా మీరు ఇప్పుడు విత్డ్రా తీసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ అయ్యేటప్పటికే మీ పేటిఎం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారు, కాబట్టి మీరు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 100 కాయిన్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది చూడండి. నేను ఆల్రెడీ నా పేటిఎం నెంబర్ అయితే వచ్చేసింది కదా, వచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే కింద అయితే చూడండి, మనకి కండిషన్ అయితే కనిపిస్తుంది కదా. కండిషన్ అయితే ఏం లేదు, జస్ట్ మనం ఇక్కడ దీంట్లో జస్ట్ ఒక 10 గేమ్స్ని ప్లే చేసుకొని అప్పుడైతే మనం విత్డ్రా తీసుకోవచ్చు అనుకుని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు మనకి ఇన్స్టెంట్గా అయితే పేమెంట్ అయితే వస్తుంది. ఆ 10 గేమ్స్ ఎలా ప్లే చేసుకోవాలో చెప్తాను. జస్ట్ మీరు ప్లే చేయని అవసరం లేదు, జస్ట్ ఒక ప్లే చేసుకొని బ్యాక్ వచ్చేస్తే చాలు. మీకు ఇలా మీరు ఒక 10 సార్లు అలా చేస్తే మీకు ఈ 10 గేమ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మీరు విత్డ్రా అనేది తీసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాం. హోమ్ ఐకాన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ ఆప్షన్ గేమ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ చాలా రకాల గేమ్స్ అనేది కనిపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ మనకి ఒక గేమ్ ప్లే చేస్తే మనకి 10 కాయిన్స్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి, ఓకేనా. ఇలా మీరు ఇంకో 10 గేమ్స్ కానీ ప్లే చేసుకుంటే మీకు ఇంకా 100 కాయిన్స్ అనేది వస్తుంది. టోటల్గా అయితే మీకు 200 అబవ్ కాయిన్స్ అయితే అవుతుంది కదా. ఆ 200 కాయిన్స్ కూడా మీరు ఇన్స్టెంట్గా మీ పేటిఎంలోకి అయితే విత్డ్రా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు మీరేం చేయండి, ఇక్కడ చూడండి సెంటర్లో ఆఫర్స్ అయితే కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేటిఎం అమౌంట్ అనేది డైరెక్ట్గా అయితే వస్తుంది అనుకుని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే మనకి కదా 57 రూపీస్ 14 రూపీస్ ఆటో పేమెంట్ అయితే కింద రాసింది చూడండి, మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా అయితే మన పేటిఎంలోకి అయితే వెళ్ళిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే చాలు, మీకు ఏ అమౌంట్ వస్తుంది అనుకుని చెప్తున్నారు. కాకపోతే మనకి అన్ని అప్లికేషన్లు అయితే ఆ అమౌంట్ రాదు.
చిన్న చిన్న అమౌంట్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకి ఈ వాట్సాప్ యాప్ కనిపిస్తుంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకుంటే మీకు 1.5 రూపీస్ అయితే వస్తుంది అని చెప్తున్నారు. ఇలాంటి టాస్క్లు అనేది మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు అమౌంట్ అనేది వస్తుంది. అలా మీకు పెద్ద పెద్ద అమౌంట్ అనేది కనిపిస్తుంది కదా, అదైతే రాదు మీకు. కాబట్టి మీరు ఇది ట్రై చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూడండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ కూడా మీరు షేర్ చేసుకుని అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీనిపైన ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనం ఒక ఫ్రెండ్ని రిపేర్ చేస్తే మనకి ఇక్కడ ఒక స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, స్క్రాచ్ కార్డ్ వస్తే దాంట్లో వచ్చి మనకి 1000 కాయిన్స్ అయితే మనకి అప్టో అయితే ఉంటుంది స్క్రాచ్ చేస్తే. అలాగే మీ ఫ్రెండ్స్ 20 గేమ్స్ అనేది ప్లే చేసుకుంటేనే మీకు ఈ స్క్రాచ్ కార్డ్ అనేది మీకు వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి నో స్క్రాచ్ కార్డ్ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. మీ ఫ్రెండ్స్ని అయితే సెర్చ్ చేసిన తర్వాత అప్పుడైతే మీరు స్క్రాచ్ చేస్తే అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతే ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. ఈ అప్లికేషన్ సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కావాలన్నా సరే మీరు నా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఒక మంచి అప్లికేషన్తో అయితే మీకోసం వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.